హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే తెల్లటుకులతో కాకుండా రెడ్ రైస్ పోహా అటుకులతోని ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. జింక్, ఫైబర్, విటమిన్ B6, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ అటుకులని మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఈ రెడ్ రైస్ పోహాతో హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు ఈ రెడ్ రైస్ పోహా అటుకులను వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కడుగుతున్నప్పుడు వాటర్ అనేది ఈ కలర్లో వస్తాయి. ఈ వాటర్ పారపోసి ఒకసారి కడుక్కున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే అరకప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, 1/2 కప్పు వరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కాస్త వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి, క్రంచీనెస్గా ఉంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల తింటున్నప్పుడు ఆ క్రంచీనెస్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో పొడి పొడిగా రెడీగా పక్కన పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు ఇంకా బఠానీ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వేసుకున్నవన్నీ అటుకులకి బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడ్ రైస్ పోహా అటుకులు హెల్తీగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు తింటే కూరగాయ ముక్కలు ఇంకా పల్లీల క్రంచీనెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.